కారణాల వలన నేను సుమారు 10-12 మధ్యన తల్లో స్పీకర్ గారు భీమవరంలో ఉంటే వెళ్ళి, అయ్యా నేను ఈ కారణాల వలన, వ్యక్తిగత కారణాల వలన, లేకపోతే నాకున్న కొన్ని సమస్యల వలన ప్రజలకు కొంచెం అందుబాటులో ఉండలేకపోయాను కనుక నా రాజీనామా అంగీకరించండి అని చెప్పి డైరెక్ట్గా స్పీకర్ గారి చేతికి నేను ఈరోజు ఇవ్వడం జరిగింది. 23/11/2024 సుమారు 11 గంటల టైంలో 11-12 గంటల. కనుక మీ అందరికీ మీడియా ముఖంగా ఈరోజు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ రోజులో ఫ్యాక్స్ రూపంలో ఎవరికైతే ఉందో, పార్టీ అధ్యక్షులు వారు ఎవరైతే ఉన్నారో, గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పార్టీ అధిష్టానానికి నా పార్టీకి రాజీనామా చేస్తున్నానని తెలియజేయడమే కాకుండా, అయ్యా మీరు ఇచ్చిన ఏదైతే ఎమ్మెల్సీ పదవి ఉందో దానికి కూడా రాజీనామా చేస్తున్నానని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను తెలియజేయడం జరిగింది. ఫోన్ చేసి ఫలానా ఇబ్బంది ఉంది అని అంటే కింద ఫలానా వ్యక్తితో మాట్లాడండి అని ఒక ఎమ్మెల్సీ ఫోన్ చేసినా ఇది లేకుండా పోయింది. కానీ పార్టీ పోయిన తర్వాత ఇక్కడ ఎలాగా ప్రతిపక్షంలో, అధికార పక్షంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారండి? ప్రతిపక్షంలో ఏమి వినిపిస్తారు? అందుకు నేను ఎందుకు వచ్చింది, రాజకీయంగా ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాను. ఒక గౌరవప్రదమైన పదవిలో ఉండి, ఒక శాసనమండలి సభ్యుడిగా ఉండి ఏం వెళ్తున్నామండి? అందుకనే రాజీనామా చేసి సింపుల్గా ఉచ్చలపల్లి సుందరరామయ్య గారు ఉన్నారు, ఎంత ఆయనకి అధికారం ఉండాలా? అలాగే నేను పోరాడతాను. ఒక కొల్లేరు బిడ్డగా, ఒక మత్స్యకారి బిడ్డగా, ఒక బీసీ నాయకుడిగా ఇక్కడ రైతాంగం గురించి మాట్లాడతాను, కొల్లేరు సమస్యల గురించి మాట్లాడతాను, నిస్సిగ్గుగా మాట్లాడతాను. నాకు హక్కు తప్పుడు ఏ పార్టీ నాకు అడ్డురాదు. దాని మీద ఫ్యూచర్లో నా కార్యకర్తలు, బయట నాయకులు ఆహ్వానించి, అయ్యా మీరు పార్టీకి అవసరము అని అనుకుంటే అప్పుడు మీ అందరితోనూ నాయకులతో మాట్లాడి అప్పుడు నిర్ణయం తీసుకుంటాను. మీకు ఇబ్బంది ఉన్నప్పుడు సంవత్సరం క్రితం వచ్చేది కదా, అప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకు మీకు ఇబ్బంది అయినా అప్పుడు ఇబ్బంది అదే ఓకే. నేను వైఎస్ఆర్సీపీకి అంటే కమిట్మెంట్ అది నన్ను మాట్లాడేది అధికార పార్టీ కాదు, ఇచ్చిన దానికి న్యాయం చేయాలి. నేను 2014లో నా సిట్టింగ్ ఎమ్మెల్యే తీసేసినప్పుడు నేను ఇండిపెండెంట్గా ఎందుకు వేయకూడదు? ఒక కమిట్మెంట్ ఉంది, నాకు కమిట్మెంట్ ఉంది. ఆ రోజు 14లో ఎమ్మెల్సీ ఇస్తాను, ఇవ్వకపోయినా సరే కమిట్మెంట్తో పనిచేస్తాను. ఇప్పుడు నాకు 14-19లో సీట్ ఇచ్చారు, లబ్ధి పొందడంలో కూడా న్యాయం చేయలేదు. అయినా 23 వరకు టీడీపీలో జరిగిన రోడ్లు బాగోలేదని వైఎస్ఆర్సీపీ మీద, స్థానిక ఎమ్మెల్సీ మీద, ఎమ్మెల్యే గారి మీద, నాగేశ్వరరావు గారి మీద కూడా ఫైట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు నా కష్టం చూసి సమకాలీకుడు అని చెప్పి ఆయన ఉంటే మనకి ఇంకా ఎదురుండదు అన్న ఉద్దేశం తీసుకెళ్ళినప్పుడు అదే పద్ధతి ప్రకారం కట్టుదిట్టమైన న్యాయంతో పగడ్బందీగా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాడి చేశాను. కానీ ఆ గాలిలో ఇప్పుడున్న పరిస్థితి, ఈ నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి అయితే 95,000 పైన రావాలి మెజార్టీ. ఇక్కడ నేనున్నాను కాబట్టి 45,000 వచ్చింది. ఓకే, ఎంతకన్నా ఏం లేదు సోదరులారా, చెప్పాను. మీ ప్రయాణం ఎటువైపు మాత్రం మీకు పాత పార్టీ వైపు వెళ్తారా, చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్తారా, ఆలోచిస్తా ఉన్నాను. నేను ఇంతకు ముందు కూడా ఇప్పుడు పార్టీలు మారే లక్షణాలు లేవు. లాభం ఉన్నా, లబ్ధిపోయినా, 19 ఓడిపోయినా, 14లో సీటు రాకపోయినా, అర్థమైనా 23 వరకు కూడా తన్నులు తిన్నాను నేను. ఇదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో 23 వరకు తన్నులు తిన్నాను. మార్కెట్ తన్నారు, అంత పగడబందీ పార్టీకి పనిచేశాను. తర్వాత 23 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ న్యాయం చేద్దామని వెళ్ళాను. నాకు న్యాయం జరగలేదు. అక్కడ కొల్లేరు ప్రజలకు న్యాయం జరగలే వెళ్ళిన సంవత్సరంలో. ఇక్కడ కార్యకర్తలకు న్యాయం జరగలే.
అందుకని నేను విశ్రమించుకుని తర్వాత నెక్స్ట్ కార్యకర్తలు ఉంటారు కదండి, తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో నాకు అభిమానులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, జనసేనలో అభిమానులు ఉన్నారు. కనుక వాళ్ళందరికీ ప్రతిరోజు ఇప్పుడు ఫోన్లు వస్తున్నాయి, వాటితో మాట్లాడి ఆ నిర్ణయం ప్రకారం ఎలా అయితే బాగుంటుందని నేను